హాయ్ గైస్, వెల్కమ్ టు ఆర్ఎస్ డేస్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి మ్యాంగో ఉత్సవ రిలేటెడ్. బెంగళూరులోని నేషనల్ కాలేజ్ గ్రౌండ్స్లో 27th ఏప్రిల్ నుంచి మే 4th వరకు మ్యాంగో ఉత్సవ అనే ఈవెంట్ జరిగింది. ఈ ఈవెంట్ వచ్చేసి శ్రీ వాసవి కాండిమెంట్స్ వాళ్ళు స్పాన్సర్ చేశారు. అండ్ దీనికి ఎంట్రీ ఫీ ఏం లేదు, ఎవ్రీ వన్ కెన్ గెట్ ఇన్ టు ద ఈవెంట్. మనమైతే ఈవెంట్ దగ్గరకు వచ్చేసాము. స్టార్టింగ్లోనే రక్తదాన శిబిరం ఉండింది అండ్ దానికి ముందుగానే కిడ్స్ ప్లే ఏరియా ఉంది. ఇది వచ్చేసి స్టార్టింగ్ గేట్ ఎంట్రన్స్ దగ్గరే ఉంది అండ్ ఎండింగ్ వరకు కొన్ని ప్లే జోన్ టైప్లో అయితే పెట్టారు. దానికి లెఫ్ట్లో నాచోస్ ఇంకా ఐస్ క్రీమ్ పెట్టారు. అండ్ ఇక్కడ వచ్చేసి చాలా రోస్లో పెట్టారు స్టాల్స్. అండ్ స్టార్టింగ్ రోలో అయితే అంటు లడ్డు ఇంకా లైమ్ సోడా, ఐస్ కోలా ఇలాంటివన్నీ పెట్టారు. మేము స్టార్టింగ్ ఐస్ కోలా దగ్గర ఆగి ఒక ఐస్ కోలా అయితే ఆర్డర్ చేసాము. అది వచ్చేసి కాస్ట్ 100 రూపీస్ అని చెప్పారు. ఎవ్రీథింగ్ ఈజ్ ఓవర్ ప్రైస్డ్ హియర్. అండ్ మేము వచ్చేసి మ్యాంగో, స్ట్రాబెర్రీ ఇంకా ఆరెంజ్ ఫ్లేవర్లో తీసుకున్నాము. దాని పక్కనే చాట్ సెంటర్ ఇంకా గిర్మిట్ సెంటర్ పెట్టారు. దాని పక్కన పాప్కార్న్ పెట్టారు. ఇవన్నిట్లో స్పెషాలిటీ ఏంటంటే రా మ్యాంగో కొంచెం యాడ్ చేస్తున్నారు అండ్ ప్రైస్ కూడా చాలా ఎక్కువే చెప్తున్నారు. దీనికి ఎండింగ్లో వచ్చేసి కిడ్స్ ప్లే ఏరియా కూడా ఎండింగ్ అవుతుంది. అండ్ ఇక్కడ ఒక కొలంబస్ పెట్టారు. ఆ కొలంబస్ పక్కనే ఒక బెలూన్ షూటింగ్ ప్లే యాక్టివిటీ పెట్టారు. దానికి ఆపోజిట్లో ఇంకొక చైల్డ్ యాక్టివిటీ, ఫన్ యాక్టివిటీ పెట్టారు. అండ్ మనం వెళ్ళిన రోకి ఆపోజిట్లోనే ఒక జ్యూస్ సెంటర్ ఉండింది. ఆమ్లా జ్యూస్, కోకోనట్ జ్యూస్ ఇంకా మ్యాంగో మొజిటో అమ్ముతూ ఉన్నారు. అండ్ తర్వాత సెకండ్ రో నుంచి కంటిన్యూస్గా 2-3 రోస్ అయితే క్లాత్ స్టాల్సే పెట్టారు. కాస్ట్ అయితే ఎక్కువగానే ఉంది. అండ్ చెప్పడం ఏంటంటే ప్యూర్ కాటన్ అని చెప్తున్నారు. దాని పక్కన వచ్చేసి ఒక ఫుల్ టైం కెరీర్ ఆపర్చునిటీ, వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ అని ఒక హోర్డింగ్ అయితే పెట్టారు. ఇది మేము వెళ్ళి అడిగితే దిస్ ఈజ్ ఓన్లీ ఫర్ సీనియర్ సిటిజన్స్, ఫైనాన్స్ రిలేటెడ్ కెరీర్ ఆపర్చునిటీ అని చెప్పారు. సో దాని రిలేటెడ్ డీటెయిల్స్ అయితే నేను ఇక్కడ అటాచ్ చేస్తున్నాను, ఇన్ కేస్ ఎవరికైనా యూజ్ అవ్వచ్చు అనేసి. దానికి ఆపోజిట్లో అయితే కాలేజ్ కానుకొని ఒక బుక్ స్టాల్ పెట్టిన్నారు. అండ్ దిస్ ఈస్ ద ఓన్లీ బుక్ స్టాల్ ఇన్ ద ఎంటైర్ ఈవెంట్. దాని తర్వాత పాపడ్, పికల్స్ అన్నీ పెట్టున్నారు. దీని పక్కనే సోడా ఇంకా పొటాటో ట్విస్టర్. ఇవైతే మనం ఒక 3-4 అయితే అబ్జర్వ్ చేస్తాం, పొటాటో ట్విస్టర్స్ ఇంకా సోడా. అండ్ ఇక్కడ వచ్చేసి ఒక గుల్కండ్ స్టాల్ పెట్టారు. దాని పక్కనే పాపడ్స్ కూడా అమ్ముతూ ఉన్నారు. దానికి ఎదురుగా వాచెస్ ఇంకా మిసిలేనియస్ ఐటమ్స్ చాలా వరకే పెట్టారు. నాట్ ఓన్లీ జస్ట్ మ్యాంగో రిలేటెడ్ స్టఫ్, వేరే స్టఫ్ కూడా ఉంది. అండ్ పికిల్స్ అగైన్, ఇదేదో కాక్రోచ్ రిపెల్లెంట్ అనేసి పెట్టారు. ఈవెంట్ మిడిల్లో అయితే ఒక స్వీట్ కౌంటర్ పెట్టారు. దీనికైతే 4 ఎంట్రన్స్ ఉన్నాయి. 2 సైడ్స్లోనూ 2 ఎంట్రన్స్ అయితే ఉన్నాయి టోటల్గా. మేము ఇది మళ్ళీ వద్దామనేసి రాలేదు. దాని పక్కనే ఇంకొక స్టాల్ కూడా పెట్టారు. ఐస్ క్రీమ్స్, సార్బే, కాఫీ ఇంకా ఒక ఆర్చరీ యాక్టివిటీ కూడా పెట్టారు.
క్లాత్ స్టాల్స్ అన్నీ అయిపోయిన తర్వాత అయితే మ్యాంగో స్టాల్స్ పెట్టారు. ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే మోర్ దాన్ 5 వెరైటీస్ ఆఫ్ మ్యాంగోస్ నేనైతే చూశాను. ఆర్గానిక్ మ్యాంగోస్ అనేసి, నేషనల్ మ్యాంగోస్ అనేసి అలా చాలా వరకే మ్యాంగో వెరైటీస్ అయితే ఉన్నాయి. ఇక్కడ బంగినపల్లి, ఆల్ఫాన్సో, మల్లిక అవన్నీ అయితే చాలా వరకు ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి ట్రే ఎంత రేటో కేజీ కూడా అంతే రేట్ చెప్తున్నారు. సో వీళ్ళు కేజీ ప్రకారము అమ్ముతున్నారు, ట్రే ప్రకారము అమ్ముతున్నారు. తీసుకోవాలనుకున్న వాళ్ళకైతే ఇదొక మంచి ఆపర్చునిటీ. తీసుకొని ఎంజాయ్ యువర్ మ్యాంగోస్. అండ్ ఆల్సో జాక్ ఫ్రూట్ స్టాల్స్ కూడా బాగానే పెట్టారు. ఒక 2-3 స్టాల్స్ అయితే చూశాను, జాక్ ఫ్రూట్ కూడా అమ్ముతూ ఉన్నారు. ఇది వచ్చేసి బేకరీ కౌంటర్ అనమాట. ఇక్కడైతే చూపించిన ఐటమ్స్ అన్నీ ఏం లేవు. మోస్ట్లీ పేస్ట్రీ అవే ఉన్నాయి, బన్స్ లేవు, పఫ్ లేదు. చాలా వరకు ఐటమ్స్ అయితే మిస్ అయ్యాయి. మేము వెళ్ళే టైంకే అయిపోయాయేమో. తర్వాత కునాఫా దగ్గర అయితే చాలా తక్కువ మంది ఉన్నారు. సో వీ ట్రైడ్ కునాఫా. మ్యాంగో కునాఫా అయితే టేస్ట్ అయితే బాగుంది. అండ్ దే ఆల్సో హెల్ప్ డస్ టేకింగ్ ద వీడియో వెల్. దాని తర్వాత పాపడ్ మసాలా కౌంటర్ దగ్గరకు వచ్చాము. ఇదేంటంటే నార్మల్ పాపడ్ మసాలానే, బట్ పైన రా మ్యాంగో తురిమి వేస్తున్నారు. తర్వాత రైస్ కౌంటర్ దగ్గరకు వచ్చాము. రైస్ కౌంటర్లో వచ్చేసి మ్యాంగో రసం రైస్, మ్యాంగో చిత్రాన్నం, జాక్ ఫ్రూట్ పాయసం, జాక్ ఫ్రూట్ కేసరిబాత్ పెట్టారు. జాక్ ఫ్రూట్ కేసరిబాత్ వాజ్ గుడ్ యాక్చువల్లీ. ఆ తర్వాత దీనికి కూడా క్యూ బాగానే ఉన్నింది. తర్వాత పానీపూరి కౌంటర్ పెట్టారు, సాఫ్టీస్ పెట్టారు. ఇదంతా గేట్కి లెఫ్ట్లో 30 to 40 కౌంటర్స్ పెట్టారు. అండ్ మ్యాంగో సాగు, మ్యాంగో పూరి షికర్ని ఇవన్నీ కూడా ఉన్నాయి. బట్ లైన్ అయితే చాలా పెద్దగానే ఉంది ప్రతి దానికి స్టార్టింగ్ స్టాల్స్లో. ఆ తర్వాత వస్తూ వస్తూ స్టాల్స్లో ఐటమ్స్ లేవు, ప్లస్ అక్కడ జనాలు లేరు ఆబ్వియస్లీ. మ్యాంగో కబాబ్ కౌంటర్ దగ్గర ఫుల్ ఉన్నారు. అన్ని కౌంటర్స్లోనూ జనాలు అయితే ఫుల్గా ఉన్నారు. మ్యాంగో లస్సీ, మ్యాంగో మిల్క్ షేక్ ఏ కౌంటరు ఖాళీగా లేదు మేము వెళ్ళిన టైంకి అయితే. హోలీగా అన్న ట్రై చేద్దామనేసి మేము ఎంతసేపు వెయిట్ చేసాం, బట్ క్యూ అయితే తగ్గట్లేదు. అండ్ అక్కడ సర్వింగ్ టైం కూడా చాలా ఎక్కువే ఉంది. సో మేమైతే డ్రాప్ అయిపోయాము. ఇక్కడ చూపిస్తున్న స్క్రీన్ దగ్గర అయితే ఏదో ఐపీఎల్ స్క్రీనింగ్ ఉంటుంది అన్నారు. అండ్ మేబీ ఇట్ మైట్ స్టార్ట్ ఫ్రమ్ 5:30 or 6 PM. మేము అంతవరకు అక్కడ లేము. అండ్ అంబులెన్స్ కూడా అవైలబుల్గా ఉంది. ఇప్పుడు చూపిస్తున్న స్టాల్లో స్పెషాలిటీ ఏంటంటే ఈ ఐటమ్స్ అన్ని బ్యాంబూ వుడ్, కాఫీ డస్ట్, ఇంకా బార్లే హస్క్తో చేసాము అని చెప్తున్నారు. అండ్ కాస్ట్ అయితే చాలా ఎక్కువ చెప్పారు. ఈ 6 కప్స్ ట్రే విత్ స్టాండ్ అయితే 900 అని చెప్తున్నారు. కాస్ట్ ఎక్కడా తగ్గించట్లేదు. మౌత్ ఫ్రెషనర్స్ కూడా పెట్టారు. అండ్ మళ్ళీ క్లాత్ స్టోర్స్, అన్ని క్లాత్ స్టాల్స్ ఉన్నాయి, మిస్లేనియస్ ఐటమ్స్ ఉన్నాయి. కాస్ట్ అయితే ఏది తగ్గట్లేదు, ఫిక్స్డ్ రేట్ చెప్తున్నారు. ఎంతో ఆల్మోస్ట్ చాలా వరకు బార్గెన్ చేసినా తగ్గించట్లేదు. అండ్ హల్వా అయితే ఈ పాపడ్ కౌంటర్లో ఒకటే చూశాను. ఇన్ ద ఎంటైర్ ఈవెంట్ ఇది ఒకటే అనుకుంటా హల్వా కౌంటర్ ఉంది. దాని తర్వాత మళ్ళీ స్టార్టింగ్కి వచ్చాము. స్టార్టింగ్లో బ్యాగ్స్ అమ్ముతూ ఉన్నారు. తర్వాత పక్కనే చెప్పులు అమ్ముతూ ఉన్నారు. దానికి ఎదురుగానే మళ్ళీ ఫుడ్ ఐటమ్స్ కూడా అమ్ముతూ ఉన్నారు. అండ్ ఇక్కడికి వచ్చేసరికి లాండ్రీ వాషర్స్, ఆయిల్స్, ఇంకా ఏదో ఎరేజబుల్ జెల్ పెన్ అని ఇచ్చారు. ఈ పెన్ ఏంటంటే 50 రూపీస్ చెప్పారు. అండ్ పెన్ కాస్ట్ వచ్చేసి 50 రూపీస్ చెప్పారు. బట్ నాకైతే రీజనబుల్ అనిపించలేదు, సో మేము తీసుకోలేదు. క్లాత్ స్టోర్స్ అయితే ఎక్కువే ఉన్నాయి.
ఆ తర్వాత ట్రావెలర్స్ మైండ్ అనే కంపెనీ అయితే లక్కీ కూపన్స్ ఇస్తూ ఉండింది. అడిగితే దిస్ ఈజ్ ఓన్లీ ఫర్ కపుల్స్ అని చెప్పారు. కపుల్స్కి 2 నైట్స్ అండ్ 3 డేస్ వెకేషన్ ఉంటుంది అండ్ మూవీ టికెట్స్ కూడా ఇస్తారు లాటరీలో విన్ అయితే. అండ్ దిస్ వాజ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. తర్వాత వెంటనే పక్కనే ఉన్న విద్యార్థి భవన్కి అయితే వెళ్ళాము. మేము వెళ్ళే టైంకి రష్ లేదు అండ్ స్మూత్గా మేము వెళ్ళిపోయాము. పక్కనే ఇంకొక డెలివరీ కౌంటర్ కూడా ఉన్నింది ఫర్ స్విగ్గీ అండ్ జొమాటో. మేమైతే ఫస్ట్ రవ్వ వడ ఇంకా దోశ ఆర్డర్ చేసాము. సర్వింగ్ టైం వచ్చేసి 15 to 20 మినిట్స్ ఉంది. ఆ తర్వాత మేము అరౌండ్ 6 PM బయటకు వచ్చాము. మేము బయటకు వచ్చేసరికి గేట్ దగ్గర జనాలు అయితే ఫుల్గా ఉన్నారు. గేట్ వరకు వచ్చేసారు.